చాలామంది విద్యార్థులు స్మార్ట్ వర్క్ చేయరా బాబు, హార్డ్ వర్క్ వద్దు, స్మార్ట్ వర్క్ చేయాలరా అని చెప్తారు. హార్డ్ వర్క్ బెటర్, స్మార్ట్ వర్క్ బెటర్ అంటే దయచేసి అర్థం చేసుకోండి. మీది కాంబినేషన్లో ఉంటుంది. ఇది హార్డ్ వర్క్ ఒకటి చేసినా సక్సెస్ ఉండదు. ఓన్లీ స్మార్ట్ వర్క్ చేద్దామని ట్రై చేసినా కూడా ఆ స్మార్ట్ వర్క్ ఎక్కడో ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఈ స్మార్ట్ వర్క్ వెనకాల హార్డ్ వర్క్ ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఓన్లీ దాని మీనింగ్ ఏంటంటే అన్నెసరీ థింగ్స్, అనవసరమైన పుస్తకాలు, ఎక్కువ పుస్తకాలు చదవడం తప్పది. లేకపోతే అనవసరమైనటువంటి కంటెంట్ వీడియోలు వినడం తప్పు. లేకపోతే పనికిరాంది, తెలియంది పట్టుకుని దాన్ని ప్రాక్టీస్ చేయడం తప్పు. సో అందువల్ల ఏంటంటే ఏది పనికిరాదు, ఏది పనికొస్తుంది, ఏది అవసరం, ఏది అవసరం లేదు, ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఎలా చదవాలి, ఎలా చదవకూడదు, ఏది మంచిది, ఏది మంచిది కాదు. ఇలాంటి బైఫర్కేషన్ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళ లైఫ్లో జనరల్గా ఎడ్యుకేషన్ పరంగా, కెరీర్ పరంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ స్మార్ట్ హార్డ్ అన్న దానికంటే కూడా ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళి మీరు అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే ఏది చెయ్యకూడదో తెలుసుకోవడాన్ని స్మార్ట్ వర్క్ అంటారు. ఆ చేసి స్మార్ట్ వర్క్లో కూడా హార్డ్ వర్క్ ఉంటుంది. హార్డ్ వర్క్ చేయకపోతే తెలియదు కదండి. అందుగురించి ఏంటంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే అలా స్మార్ట్ వర్క్ అంటే ఏంటో తెలియాలి కదా. స్మార్ట్ అంటే ఏంటి, స్మార్ట్ వర్క్ అంటే ఏంటి, అది ఎలా చేయాలో తెలియాలి అంటే దానికి నాలెడ్జ్ కావాలి. జస్ట్ క్యాజువల్గా స్మార్ట్ వర్క్ చేయని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటాడు. అసలు స్మార్ట్ వర్క్ అంటే ఏంటి అంటే దాన్నే స్టడీ స్ట్రాటజీస్, స్టడీ ప్లానింగ్, స్టడీ ప్రిపరేషన్. ఈ ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ ది స్మార్ట్ వర్క్. సో ఇది ప్రాపర్గా ఒక్కొక్క స్టూడెంట్కి కస్టమైజ్డ్గా ఉంటుంది. ఒక స్టూడెంట్కి ఒక రకమైనటువంటి స్టడీ ప్లాన్ ఉంటుంది, ఒక స్టూడెంట్కి ఒక రకమైన స్టడీ ప్లాన్ ఉంటుంది. టైం అవైలబిలిటీ ఎంత ఉంది, నాకున్న ఐక్యూ ఎంత, నాకున్న పాస్ట్ హిస్టరీ ఎంత, నా టార్గెట్ ఏంటి, నాకు ఎంత టైం ఉంది, నేను ఎలా చదవగలను, నాకున్న ఐక్యూ ఎంత, ఇవన్నీ బేరేజ్ వేసుకుని టైం అవైలబిలిటీని దృష్టిలో పెట్టుకుని ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అన్నటువంటి డివిజన్ ప్రాపర్గా చేయడాన్ని స్మార్ట్ థింగ్ అంటారు. అది చేసిన తర్వాత ఆ వర్క్ని మాత్రం హార్డ్ వర్క్తోనే చేయాలి. సో అందువల్ల స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ రెండు కలగలిపే ఉంటుంది. ఫస్ట్ స్మార్ట్గా థింక్ చేసి, కరెక్ట్గా ప్లాన్ చేసి, కరెక్ట్గా డివైడ్ చేసి, కరెక్ట్గా టార్గెట్ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ స్మార్ట్. ఆ చేసిన టార్గెట్ మీద రౌండ్ ది క్లాక్ కంటిన్యూస్గా మైండ్తో, నరాల్లో బ్రెయిన్తో సహా కంటిన్యూస్గా థింక్ చేసి దాని మీద ఫోకస్ పెట్టి అది సాధించాలంటే, అది రావాలి అంటే, ఈ బుక్ నేర్చుకోవాలంటే, ఈ కాన్సెప్ట్ రావాలి అంటే ఎలా నేర్చుకోవాలన్న విధానం ఏదైతే ఉంటుందో అదే స్మార్ట్ వర్క్ ఉంటుంది. చాలామంది అన్నెసరీ థింగ్స్, అవసరం కానివి, ఇప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు అయితే సింగేజ్ టెక్స్ట్ బుక్ ఇస్తారు. ఈ తల్లిదండ్రులు మురిసిపోతారు. సింగేజ్ టెక్స్ట్ బుక్ 8th 9th చేయకూడదు, బేసిక్ ఎన్సీఈఆర్టీ బుక్ చదవాలి. అది స్మార్ట్ వర్క్ కాదు, వరస్ట్ వర్క్ అది. సో ఏది చదవకూడదు, ఎలా చదవకూడదు, ఏది చెయ్యకూడదు, ఎవరి దగ్గర వినకూడదు, ఏవి రిసోర్సెస్ వాడకూడదు, ఇది తెలిసినోడే సక్సెస్ అవుతాడు. స్మార్ట్ ప్లస్ హార్డ్ వర్కే సక్సెస్కి మూలం.